రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేసి కేవలం స్టాక్ పాయింట్గా పెట్టిందని, డోర్ డెలివరీ పేరుతో అనాలోచితంగా తెచ్చిన రేషన్ వాహనాల వల్ల ఆర్థిక భారంతో పాటు అనేక సమస్యలు తెచ్చి పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ వాహనాలు రద్దు చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. డీలర్ల వ్యవస్థపై సీఎం చంద్రబాబు నమ్మకం ఉంచారని ధన్యవాదాలు తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల వద్దే బియ్యం పంపిణీ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, రేషన్ డీలర్లను గుర్తించిన ప్రభుత్వం, రేషన్ డీలర్లను గుర్తించిన ప్రభుత్వం, రేషన్ డీలర్లను గుర్తించిన ప్రభుత్వం, రేషన్ డీలర్లను గుర్తించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. జై రేషన్ డీలర్, 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 జై రేషన్ డీలర్. కూటమి ప్రభుత్వం నాయకత్వం, డీలర్లను గుర్తించిన ప్రభుత్వం, డీలర్లను గుర్తించిన ప్రభుత్వం.